నమస్తే, వెల్కమ్ టు లియో. అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే దీనికి వచ్చేసాడు పుష్ప 1. అదేంటి అనుకుంటున్నారా? పుష్ప 2 నెక్స్ట్ పార్ట్లో రాబోతుంది. అయితే మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా 2 పార్ట్లుగా రాబోతుంది. అయితే మొదటి పార్ట్ ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ పడ్డాయి, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఏం చెప్పాడో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి పుష్ప 1, పుష్ప 2 లాగా పుష్ప 1 అయితే వచ్చేసాడు. అయితే చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ రాబోతున్నాయని చెప్పేసి అయితే మనం ఏదైతే ట్రీజర్ చూస్తే మనకు అర్థమైంది అన్స్టాపబుల్. మొత్తానికి ఎలాంటి ప్రశ్నలు సంధించాడు, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కాంట్రవర్సీ అంటే అల్లు అర్జున్ ఇరుకుని పెట్టే ప్రశ్నలు ఉన్నాయి. కాంట్రవర్సీ అంటే ఏమీ లేవు, కానీ ఇరుకుని పెట్టే ప్రశ్నలకి ఆయన తగ్గట్టుగా సమాధానం చెప్పడం. అంటే ఇద్దరూ ఫైరే కాబట్టి ఈయన వేసే ప్రశ్నలకు ఆయన వేయడం, ఆయన వేసే పంచులకి ఈయన సమాధానం చెప్పడం, అలా సరదాగా ఉంది. ఇప్పుడు దాకా మనం అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి అన్నిటికన్నా ఇది ఇంకా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మనం అందరం చక్కగా ఎంజాయ్ చేసేలాగా ఎపిసోడ్ తీసుకురావడం అనేది గొప్ప విషయం చెప్పాలి. అంటే స్టార్టింగ్లో ఎప్పటిలాగానే మనకి సమరసింహారెడ్డి గెటప్తో ఒక సినిమా గురించి చెప్పాలి కాబట్టి సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ప్రస్తావన తీసుకుంటూ వచ్చారు. ఆ సినిమాలో ఏ నేపథ్యం చేయాల్సి వచ్చింది, అవి చేసిన రికార్డులు ఏంటి అని బాలయ్య మొత్తం చెప్పారు. దాంతోపాటు కొన్ని ప్రశ్నలు అడగడం, అలాగే ఒకళ్ళు పాట అందాల ఆడబొమ్మ పాటకి డ్యాన్స్ చేయమని అడిగితే నాకు పక్కన అమ్మాయి లేకపోతే నాకు డ్యాన్స్ రాదని అనడంతో ఆడియన్స్లోంచి ఒకరిని పిలిపించుకుని ఒక లేడీ వచ్చింది. ఆ అమ్మాయితో పాటు బాలయ్య బాబు డ్యాన్స్ చేయడం అనేది ఒక హైలైట్గా చెప్పాలి. సరదాగా సాగింది ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఎందుకంటే ఆ పాట పెద్ద హిట్ అప్పట్లో. దాంట్లోంచి మరి వచ్చిన ప్రేక్షకుల్లోంచి ఒక మహిళ ముందుకు రావడం, బాలయ్య బాబుతో కలిసి డ్యాన్స్ చేయడం అనేది విశేషంగా చెప్పొచ్చు. అయితే పుష్ప ఫ్లవర్ కాదు ది ఫైర్ అంటూ వస్తున్నటువంటి ఒక పుష్పరాజ్ ఎవరైతే ఉన్నారో ఎంట్రీ ఎలా ఉంది? అల్లు అర్జున్ ఎంట్రీని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? ఎంట్రీ అంటే మనకి ఆ బాలయ్య బాబు తనదైన స్టైల్లో ఆయన పిలవడం కానీ, ఆయన రావడం కానీ, గతంలో దానికి కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్స్లో భాగంగా వచ్చినట్టుగా మనకు అనిపించాల. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి వచ్చారు కాబట్టి ఆ పుష్ప 1 టైంలో, ఈసారి కూడా ఆ తరహాలోనే అంటే ఆ ప్రమోషన్లో భాగంగా వచ్చినట్టుగా కాకుండానే ఈ ఎపిసోడ్ మాత్రం ఇది పార్ట్ 1 కాబట్టి ఆ సినిమా ఫ్లేవర్ ఏమి లేకుండానే కాస్త పర్సనల్ విషయాలతో ఎక్కువ సాగడం అనేది ఈ ఎపిసోడ్లో మనం ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ కొంతమంది హీరోల గురించి ఒపీనియన్స్ రావడం కానీ, దానికి తగ్గ రీతిలో ఈయన సమాధానం చెప్పడం కానీ. ఇప్పుడు మహేష్ బాబు గురించి అడిగినప్పుడు ఆయనకు ఒక ఫ్లాప్ వచ్చినా కానీ కమ్బ్యాక్ చాలా బాగుంటుందని చెప్పి అన్నాడు. అలా ప్రభాస్ గురించి అడిగినప్పుడు 6 రోజుల బంగారం అని చెప్పి ప్రభాస్ని ఈయన కామెంట్ చేశాడు. అలాగే మరి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించినప్పుడు ఈయన స్పందన, ఆయనలో ధైర్యం నాకు బాగా నచ్చింది, ధైర్యం అంటూ వెళ్ళాడు. కానీ ఇంకా ఇతరత్ర వ్యవహారాలకు వెళ్ళాల. వాళ్ళ ఫోటోలు చూపించడం, ఈయన ఫీలింగ్స్ అడగటం. అలాగే కొంతమంది నీకు ఇష్టమైన హీరోలు ఎవరన్నప్పుడు కొంతమంది యంగ్ హీరోల పేర్లు అని చెప్పాడు. అందులో ఆడివిశేష్ ఉన్నాడు, డీజే టిల్లు ఉన్నాడు, ఆ తర్వాత విశ్వక్సేన్ ఉన్నాడు. ఇలా మరి కొంతమంది ఆయన పేర్లు చెప్పడం, అందరికన్నా ఎక్కువ ఎవరు ఇష్టం అంటే మాత్రం డీజే టిల్లు ఉన్నట్టు బాగుంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ తరం యంగ్ హీరోస్ల గురించి అడిగినప్పుడు. అయితే మొత్తానికి చూసుకుంటే గతంలో ఏదైతే వచ్చినటువంటి ట్రైలర్లోంచి ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే మొదలైంది. ఏంటి అంటే ఏదైతే నేషనల్ అవార్డుని ఖచ్చితంగా నేను దాని గురి చూసి కొట్టాను, ఇప్పటిదాకా ఎవరు కొట్టలేదు, నేను తప్ప ఎవరు కొట్టలేరు అన్నట్టుగానే స్పందన ఉంది అన్నట్టు చాలామంది ట్రోల్ చేశారు. మొత్తానికి దాని స్పందన ఏమన్నా పార్ట్ 1లో వచ్చిందా లేదంటే ఏం చెప్పారు? అంటే మనకు చూస్తే ఏమనిపించిందంటే అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మనకి ట్రోల్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఆయన వాస్తవం చెప్పాడు. నేను ఇప్పుడు దాకా ఎవరికి నిజం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. అది ఫీల్ అయిన మాట, నేను కొట్టాలి ఎవరికి లేకపోవడంతో నేను కొట్టాలనుకున్నాను, కొట్టాను, అది అప్పుడు ఎవరికి చెప్పలేదు అనే మాట అనటం వల్ల. ఎందుకంటే నేను ముందే చెప్పాను సుకుమార్కి, మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం, నువ్వు ఇలా చేస్తే బాగోదు, ఇంకా చేస్తే కానీ నీకు నేషనల్ అవార్డు రాదు అని సుకుమార్ చెప్పేవాడు అని చెప్పి, అట్లా నేను కేవలం నేషనల్ అవార్డుని దృష్టిలో పెట్టుకుని పుష్పపాత్ర చేశానని చెప్పడం అనేది వివరణాత్మకంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ అవార్డుని నేను మన అందరి హీరోలకి ఇచ్చేస్తున్నాను, అంకితం చేస్తున్నానని చెప్పి డెడికేట్ చేస్తున్నానని చెప్పడంతో బాలయ్య బాబు కూడా హక్ చేసుకున్నారు. అది అంటే సుకుమార్ గారు కూడా దాన్ని ఏదైతే తన గురి కూడా మొత్తం అంతా నేషనల్ అవార్డు మీద ఉంది అంటే ఇక్కడ రాజమౌళి గారు ఇంకా సాధించలేరు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అట్లా అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు అది ఒకసారి ఈయనకి వచ్చింది, ఇంకొకసారి ఇంకొకటి రావచ్చు. అది
మొత్తానికైతే ఆయన వివరణ అయితే కరెక్ట్గానే అనిపించింది. నేను అప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అని ఇప్పుడు బయట పెట్టింది నిజం అన్నట్టుగా ఆయన చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే బహుశా ఇలాంటి ట్రోల్స్ వస్తాయని దానికి సమాధానంగా చెప్పినట్టుగా కూడా అదైతే ఉంది. ట్రోల్స్ ఆగిపోతాయి అనుకోవచ్చు అంటారా? ఆగిపోతాయి అనుకుంటాను, నేనైతే అనుకుంటున్నాను. మరి ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్లోనే ఇప్పుడు సమరసింహారెడ్డి సినిమాలు ప్రస్తావన అయిపోయిన తర్వాత అసలు బన్నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది రాఘవేంద్ర గారు బయట తీసుకున్నారు. అలాగే మరి దిల్ రాజు గారు బయట ఆర్య సినిమాతో అలాంటి సినిమా ఇవ్వడం మీద, అలాగే గుణశేఖర్ వరుణ్ సినిమా చేయడం, తర్వాత రుద్రమదేవి సినిమా చేయడం కానీ, త్రివిక్రమ్తో బయట తీసుకోవడం కానీ, వాళ్ళు చెప్పిన విధానం కానీ, వాళ్ళ గురించి బన్నీ చెప్పింది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలా తీసుకుంటే నిజంగా ఈ ఎపిసోడ్ కూడా అందం వచ్చింది. ఎందుకంటే ఈ బన్నీ గురించి వాళ్ళు సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ గురించి ఈయన ఫీలింగ్స్ ఏంటి అనేది మనకు చక్కగా బాగుంది. సో మొత్తానికి ఓవరాల్గా ఎపిసోడ్లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? హైలైట్స్ దీంట్లో చెప్పాలంటే వాళ్ళ అమ్మగారిని పిలిపించడం అనేది ఒక హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే అంటే వాళ్ళ అసలు ఇతనిలో హీరో నటుడు అవుతాడని మీరు అనుకుంటున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఆవిడ. అంటే ముగ్గురు కొడుకులు నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అని చెప్పినప్పుడు కూడా శిరీష్ అంటే ఎక్కువ ఇష్టం అనేది ఆవిడ ఒప్పుకున్నారు, ఎందుకంటే చిన్న కొడుకు కాబట్టి. అలాగే శిరీషును నాకు ఏజ్ గ్యాప్ తక్కువ కాబట్టి మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, కొట్టుకోవడం ఇవన్నీ జరిగాయి అని చెప్పడం కానీ, అలాగే మా నాన్న కొనిచ్చిన పాత కారు ఎప్పుడుదో అంటే ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అని బాలయ్య బాబు అంటాం, కాదు అది 30th హ్యాండ్ కూడా అవ్వచ్చు అని చెప్పడం, అది నేను తోలుతుంటే మా అన్నయ్య బాబీ దాన్ని తోయటం, ఇలాంటి సందర్భాలన్నీ జరిగినాయి. ఇక నటుడు అవుతాడనే నమ్మకం ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు కూడా చిన్నప్పుడే చిరంజీవి గారి సినిమా సత్యదినోత్సవ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బన్నీ ఇలా అయితే నటుడైతే బాగుండు అని నేను అనుకున్నానని వాళ్ళ అమ్మగారు చెప్పడం కానీ, ఇవన్నీ ఒక హైలైట్ అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్లో ఎక్కడ కూడా పుష్ప 2 గురించి రాలేదు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఈ ఎపిసోడ్ రాలా. ఇప్పుడు ఆయన ఒక ఇరుకుని పెట్టే ప్రశ్నలు బాలయ్యబాబు అడిగారు, మహేష్ ప్రభాసుల్లో నీకు పెద్ద పోటీ ఇచ్చేది ఎవరు అని చెప్పినప్పుడు కూడా తెలివిగా చెప్పాడు, నాకు నేనే పోటీ అని చెప్పి, ఓ ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ పాట ఉంది కదా, కాబట్టి ఇది నా అడ్డ, నాకు నేనే పోటీ, నేను ఎవరికి పోటీ కాదంటూ ఆ ప్రశ్నకి చక్కగా తెలివిగా సమాధానం చెప్పడం. ఎందుకంటే ఇబ్బందే కదా, నువ్వు పెద్ద హీరోనా, ప్రభాస్ పెద్ద హీరోనా, అప్పుడు పాన్ ఇండియా నేను ఐకాన్ స్టార్ అని నేను అంటాం. అలాగే ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోవటం రేపు SSMB 29తో, ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి తెలివిగా సమాధానం చెప్పాడు. అలాగే అక్కడ ఇంకో ప్రశ్న ఇరుకుని పెట్టి ప్రశ్న వేసాడు. ఇప్పుడు బాలాగిరి ఉంది కాబట్టి బాలాగిరిలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలుగు ఉన్న హీరోల్లో పెద్ద డ్యాన్సర్, అందరికన్నా పెద్ద డ్యాన్సర్ ఎవరు అని ప్రశ్న, దానికి సమాధానం చెప్పడం కొద్దిగా ఇబ్బందే కదా. కాకపోతే ఆయన తెలివిగా నేనే పెద్ద డ్యాన్సర్ నేను కమిట్ అవ్వడం కూడా, బాలయ్య బాబు కమిట్ చేయించడం, నేనే పెద్ద డ్యాన్సర్ నేను ఈయన చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే యాంటీ ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారో ఇందాక మీరు చెప్పినట్టుగా తనకు తానే పోటీ అనుకోవడం కావచ్చు, తనకు మించిన డాన్సర్ ఇంకెవరు లేరు అని చెప్పేసి అనుకోవడం కావచ్చు, ఇవన్నీ ట్రోలర్స్కి కావచ్చు, లేకపోతే యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మళ్ళీ కరెక్ట్గా ఒక మేత దొరికిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఎవరు పెద్ద డాన్సర్ అనే దగ్గర చాలామంది గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే రామ్ చరణ్ మంచి డాన్సరే, అల్లు అర్జున్ మంచి డాన్సరే. ఇప్పుడు ఎవరు పెద్ద డాన్సర్ అనుకున్నప్పుడు అల్లు అర్జున్ ముందు స్థానంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి డాన్సరే. నేను ముందు అని చెప్పుకోవడం, దీనివల్ల గ్యాప్ ఎక్కువ వస్తుంది కూడా, హీరోల మధ్య గ్యాప్ రావడానికి కూడా ప్రధాన కారణం అదే. ఇప్పుడు మెగా హీరోలకిను మరి అల్లు హీరోకి గ్యాప్ ఎందుకు వస్తుందంటే ఈ పాయింట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన నేనే డాన్సర్ అని అనుకుంటుండొచ్చు కదా, దానికి సమాధానంగా ఇప్పుడు కూడా ఆయన అదే మాట అన్నాడు, నేనే గొప్ప డాన్సర్ నేనే మాట అన్నాడు. కాబట్టి అంటే ఆయన అన్నా అనకపోయినా జనరల్గా ఏంటంటే అందరూ మంచి డాన్సర్లే, కానీ కొంచెం ఎక్కువ బన్నీకే వస్తుంది. ఎందుకంటే ఆ డ్యాన్స్ మూమెంట్స్ అలాంటి మూమెంట్స్ పడినాయి కాబట్టి, అంత ఫాస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ పడినాయి కాబట్టి పోటీ ఉండటం మంచిదే. ఇప్పుడు బన్నీని డామినేట్ చేయాలని రామ్ చరణ్ అనుకుని లేకపోతే ఎన్టీఆర్ అనుకున్నా కూడా ముందుకెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అలా అనుకుంటే రామ్ చరణ్ మరి జూనియర్ ఎన్టీఆర్ మరి RRRలో చేసిన ఆ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. మన డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ చెప్పాలంటే. సో మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్లో ఇంకా ఏమైనా ఆసక్తికరమైన అంశాలు ఏమైనా ఉన్నాయండి? అదే గోవాలో ముందు బాటిల్ కొనే సంఘటనని అది ప్రస్తావించి విజువల్ వేశారు. నువ్వు ఎందుకు ముందు బాటిల్ కొన్నా, అప్పుడు నా పేరు సూర్య సినిమా ఏదో ఆ షూటింగ్లో ఉన్నప్పుడు ఎందుకు ముందు బాటిల్ కొనాల్సి వచ్చింది అని మాటని అది కొద్దిగా ఇబ్బంది పెట్టి, అది ఏంటంటే నా ఫ్రెండ్ సందీప్ రామనేని తనకు కావాలని అడిగాడు, నా బాగా క్లోజ్ ఫ్రెండు, అది అతని కోసం నేను కొనాల్సి వచ్చింది, మీరంటే వీరాభిమానం,
మీరు అతను కోస్తే అతనికి పసుపు రక్తం పసుపుగా వస్తుంది అని చెప్పి ఈ బన్నీ అంటంతో ఇక్కడికే వచ్చాడు, మేము పిలిపిస్తానంటుందో అతను పిలిపించారు కూడా వేదిక మీదకి. అతను సొంత ఊరు ఉయ్యూరట, బాలయ్య బాబు విజయవాడ ప్రాంతవాసి, మీరంటే చాలా అభిమానం చెప్పాడు, ఆయన పిలవమంటంతో అతను కూడా వేదిక మీద పిలిచారు. సో పార్ట్ 1 మొత్తానికి ఎలా అనిపించింది? పార్ట్ 1లో ఇంకోటి ఏంటంటే ఇతను లవ్ స్టోరీస్, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. పెళ్ళికి ముందు జరిగిన లవ్ స్టోరీస్, ఎందుకంటే అది నేను మా ఆవిడకి చెప్పేశాను కూడాను. ఇక తర్వాత పెళ్ళైన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి కూడా యానిమల్లో రణబీర్ కపూర్ లాంటాడు, వాళ్ళ అమ్మ వైపు ఉంటాడు వాడు అని చెప్పిన సమాధానం కానీ, తర్వాత నీకు పూజ హెగ్డే అంటే ఇష్టమా, రష్మిక అంటే ఇష్టమా అనే ఎపిసోడ్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత రణబీర్ కపూర్ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా రణబీర్ కపూర్ నిన్ను పెట్టి సినిమా చేయాలనే ప్రస్తావన బాలయ్య బాబు అన్నప్పుడు ప్రొడ్యూసర్గా అరవింద్ గారు ఉంటారని అంటాం. అది ఒక ఎపిసోడ్. నిజంగా సినిమా వస్తే మాత్రం బాగుంటుంది. అలాగే తన అప్కమింగ్ నెక్స్ట్ పుష్ప 2 తర్వాత ఏం చేయబోతున్నారు దానికి కూడా సమాధానం దీంట్లో దొరికింది. అంటే త్రివిక్రమ్తో సినిమా ఉండబోతుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇలా మొత్తానికి ఓవరాల్గా అన్స్టాపుల్ అందరూ చూసి తీరాల్సిందే. ఈ ఎపిసోడ్ అయితే సరాసరి సాగింది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఒక విధంగా ప్రోమో లాంటిది అది. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అయ్యాను కానీ వాళ్ళ పాప కానీ వాళ్ళిద్దరూ వస్తున్నారు. వాళ్ళతో సరదా శిల్పి కృష్ణులు, ఎందుకంటే చాలా సరదాగా ఉంటుంది అది మనం చెప్పేదాన్ని చూస్తేనే బాగుంటుంది. వాళ్ళ అమ్మాయి చెప్పిన సమాధానానికి బాలయ్యబాబు లాంటి వాళ్ళు స్టన్ అయ్యారు. అది ఒకటి చూడాల్సిన అంశం. అయితే పార్ట్ 2 గురించి ఇంకేమన్నా సరే అంటే మీరేం చదువుకున్నారంటే నేను ఫస్ట్ క్లాస్ అంటే అని వాళ్ళ పాప అంటాం. ఇలాగ సరదాగా ఉంది. అయితే పార్ట్ 2 గురించి ఇంకేమైనా ఆసక్తికరమైనటువంటి లీక్లు ఏమైనా వచ్చాయంటారా? అంటే చివరిలో వేసినవి తప్పితే పార్ట్ 2లో ఏ అంశాలు ఉండబోతుంది, కాంట్రవర్సీస్ లేవు కాబట్టి ఇప్పుడు ఎన్నికల ప్రచారం రాజకీయ అంశాలు కానీ పుష్ప అంశాలు కానీ లేవు. అంటే వాళ్ళ పిల్లలను తీసుకురావడం ఒకటి, మరి మిగతాది పిల్లల్లో వచ్చారా లేకపోతే వైఫ్ కూడా స్నేహారెడ్డి గారు వచ్చారా లేరా అనేది. ఆ స్నేహారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది, మరి వాళ్ళ అమ్మ కొట్టడం కానీ, స్నేహారెడ్డి వచ్చిన తర్వాత నేను చాలా కంట్రోల్లోకి వచ్చాను అనే విషయం చెప్పడం కానీ, ఇవన్నీ హైలైట్ అంశాలే. ఇక నెక్స్ట్ వచ్చే దాంట్లో మరి రాజకీయపరమైన మరి మెగా ఫ్యామిలీతో విభేదాల ప్రస్తావన, తర్వాత మరి పుష్ప ప్రమోషన్ కార్యక్రమాలు ఇవన్నీ ఉండే అవకాశం అయితే సెకండ్ పార్ట్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 3 పార్ట్లు చేస్తారో అని తెలియదు. ఎందుకంటే 5వ తారీఖు సినిమా రిలీజ్ కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇది నేను అనుకోవటం ఏంటంటే 2 పార్ట్లు కానీ 3 పార్ట్లు చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పుష్ప 1 కాదు 2 కాదు పుష్ప 3 కూడా ఉండబోతుంది. ఏంటంటే నీకు ఈ నిర్వాహకులు ఈ డిజైన్ చేసిన వాళ్ళని కానీ ఈ చేసే వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఊరికే కూర్చోబెట్టి మాట్లాడటం కాకుండా వాళ్ళకి సంబంధించిన విజువల్స్ వేయటం అనేది చాలా బాగుంది. మొత్తానికి ఆ సుబ్బారావు అని బాలయ్య పిలవడం, ఆ సుబ్బారావు ఎవరో మొత్తానికి చూడాల్సిందే. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు అనేది ఆ వీడియో ఒకటి వేశారు. ఆ సందర్భంగా వాళ్ళ మరి నాన్నగారితో కానీ వాళ్ళ అమ్మగారితో భార్యతో పిల్లలతో విజువల్స్ అన్నీ కూడా హైలైట్ అయినాయి. అవన్నీ చూపించాలి. ఇలాంటప్పుడు చూపిస్తేనే అది రక్తి కడుతుంది. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి పుష్ప 1 కాదు 2 కాదు 3 కూడా ఉంటుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.